అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీచర్పై అత్యాచారం. లక్నో ఒక బ్యాంక్ ఉద్యోగి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బలవంతంగా అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు ఆశిష్ కుమార్ సీతాపూర్కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బాధితురాలితో పరిచయం ఏర్పడింది. తనను ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకున్న ఆశిష్ వారి సంభాషణల్లో పెళ్లి ప్రతిపాదన చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడు. బాధితురాలు తన భర్త నుంచి విడిపోయి 2 పిల్లలను ఒంటరిగా పెంచుతోంది. ఇటీవల ఆశిష్ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. పెళ్లి విషయం అడిగినప్పుడు వివాహానికి నిరాకరించాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఆశిష్పై సెక్షన్ 376 అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరో ఘటనలో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన దేశబోయిన భూపాల్తో కామారెడ్డికి చెందిన చంద్రకళ 23కు 5 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. ప్రస్తుతం వీరిద్దరూ కూకట్పల్లి సుమిత్రానగర్లో కాపురం చేస్తున్నారు. చంద్రకళకు పెళ్లికి ముందే ఆమె సొంత గ్రామానికి చెందిన దుర్గయ్య 26తో వివాహేతర సంబంధం ఉంది. దీంతో తరచూ ఇద్దరూ కలుసుకునేవారు. దీనికోసం బ్యాచిలర్ అయిన దుర్గయ్యను పక్క వీధిలో అద్దె ఇంట్లో ఉంచింది. భూపాల్కు ఈ సంబంధం గురించి తెలిసి భార్యను పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో భూపాల్ను అడ్డుతొలగించుకోవాలనుకున్న చంద్రకళ ప్లాన్ ప్రకారం మంగళవారం ఉదయం భూపాల్ ఒంటరిగా ఉన్న సమయంలో ముఖానికి మాస్కులు ధరించిన దుర్గయ్య, అతని స్నేహితుడు భరత్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. భూపాల్ను కింద పడేసి ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో పాటు మర్మాంగంపై తన్నారు. అతని మెడను కాళ్లతో తొక్కి చంపేందుకు ప్రయత్నించారు. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చేసరికి నిందితుడు పారిపోయారు. భూపాల్కు తన భార్యపై అనుమానం రావడంతో అదే విషయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జాగ్రత్తలు మరియు సలహాలు. అపరిచితులు లేదా ఆన్లైన్లో పరిచయమైన వారు పెళ్లి లేదా ట్రిప్ వాగ్దానాలు చేస్తే తక్షణం నమ్మకండి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో చర్చించండి. వాట్సాప్ లేదా సోషల్ మీడియా మెసేజ్లు అసభ్యకరంగా ఉంటే స్క్రీన్ షాట్లు తీసి భద్రపరచండి. బెదిరింపులు లేదా బలవంతం ఎదురైతే వెంటనే 100 లేదా 109కు ఫోన్ చేయండి. వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు హింస లేదా హత్యాయత్నాలు జరగకుండా కుటుంబ సభ్యులు ఒకరినొకరు మద్దతు ఇవ్వండి. సమస్యలు తలెత్తినప్పుడు కౌన్సెలింగ్ తీసుకోండి. పిల్లలు ఉన్న మహిళలు ఏకాంతంలో ఉండకుండా జాగ్రత్తగా ఉండండి.